అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అగ్నిమాపక శాఖలోకి 58 ఆధునిక వాహనాలు జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు నిర్ణయం. ఎన్డీఏ కన్వీనర్ నియామకానికి మోదీ గ్రీన్ సిగ్నల్. రేసులో చంద్రబాబు, నితీష్ కుమార్. సూర్యాపేటలో భార్యాభర్తల హత్య కేసు. కానిస్టేబుల్ షరీఫ్ పై ఆరోపణలు. స్వతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీలో హై అలర్ట్. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, 10 రోజులుగా ఒక పంచాయతీ కాంగ్రెస్ లో జరుగుతుంది. అసలు అధిష్టానం ఏం చేయబోతుంది? డీటెయిల్స్ ఏంటి? నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు కాంగ్రెస్ పార్టీలో, అధికార కాంగ్రెస్ పార్టీలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వరుసగా వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అటు కాంగ్రెస్ పార్టీకి చాలా మారిన పరిస్థితి. నిన్న రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పైన, ప్రభుత్వం పైన, మంత్రుల పైన తను వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారింది. రాజకీయంగా ఇదే చర్చనీయాంశంగా మారింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో. ఇదే అంశం పైన అంటే నిన్న రాజగోపాల్ రెడ్డి రవీంద్ర భారతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని తీసుకొచ్చారు. ఎవరి పాలైందో తెలంగాణ అనే దానికి ఏపూరు సోమన్న ఏదైతే ఒక కార్యక్రమం, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆ పాట రాసిన ఏపూరు సోమన్నని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎవరి పాలైందో తెలంగాణ ఇప్పటి వరకు ఇంకా అర్థమవుతలేదు. ఆంధ్ర పెత్తందారుల, ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఇంకా బందీగా ఉంది తెలంగాణ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సంబంధిత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదల కోసం ప్రజాపాలన అని చెప్తూ లక్షల కోట్లు కూడబెట్టుకుంటున్నారు పైన పెద్దవాళ్ళు, కానీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టారు, కండిషన్లు పెట్టారు, డబ్బులు కడితేనే ఇందిరమ్మ ఇండ్లు అంటూ కొన్ని. ఇదే నా ప్రజాపాలన మనం ఆశించింది. కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని అనగదొక్కుతున్నారు, నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుంది అంటూ, తనకు మంత్రి పదవి విషయంలో రావాల్సిన సమయంలో వస్తుంది అంటూ దానికోసం
బాధపడాల్సిన అంశం లేదు అంటూ పదే పదే రాజగోపాల్ రెడ్డి గతంలో కావచ్చు నిన్న చేసిన వ్యాఖ్యలతో నిన్న మాత్రం ఏకంగా అటు పరోక్షంగా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రిని అలానే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా ప్రభుత్వం పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇదే చర్చనీయాంశంగమైంది. దీంతో గాంధీ భవన్ లో ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు మీడియాతో చిట్ చాట్ ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ దాటినట్లయితే ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలకు పూనుకుంటుంది. ఎవరైనా సరే పార్టీ ఒక హద్దు, ఒక లైన్ ఉంటుంది, దాన్ని దాటితే ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నాము అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే రాజగోపాల్ రెడ్డి తనకు పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా మంచి మిత్రుడే, కానీ పార్టీ పరంగా తను పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా తను చేసే వ్యాఖ్యలపైన మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా హైకమాండ్ విషయానికి తీసుకెళ్తాము. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో నా దృష్టికి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడడం సబబు కాదు అంటూనే మహేష్ కుమార్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇదే విషయం పైన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాము. రాజగోపాల్ రెడ్డి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తను చేసిన వ్యాఖ్యలపైన హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తనకు మరి క్రమశిక్షణ రాహిత్యం కింద నోటీసులు ఇస్తుందా, తన పైన చర్యలు తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం చూడాలి. అంటే ఈ రోజు కూడా నిన్నటి దానికి కొనసాగింపుగా రాజగోపాల్ రెడ్డి మరొకసారి చౌటుప్పల్లో, మునుగోడు కాన్స్టిట్యున్సీ చౌటుప్పల్లో కూడా ఈ రోజు మరొకసారి వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏదైతే చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే ఖచ్చితంగా నేను అన్న దాంట్లో తప్పు లేదు, ఇప్పటికీ అంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్ర పెత్తందారుల డైరెక్షన్ లోనే నడుస్తుంది, ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది అంటూ నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులకు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతుంది, తనను తొక్కేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అంటూ రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆ వ్యాఖ్యలు చేశారు. నిన్న చేసిన వ్యాఖ్యల్ని కూడా సమర్థించుకుంటూనే వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీలోనే నేను ఉంటాను, కొనసాగుతాను, రాహుల్ గాంధీ ప్రధాని కావడం లక్ష్యంగా పనిచేస్తాము, కానీ ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన మాత్రం రాజగోపాల్ రెడ్డి మరొకసారి తన అన్న మాటలకు కట్టుబడి ఉండడంతో ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రోజు ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ లైన్ దాటినట్టయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ లైన్ దాటితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విధంగా, టీపీసీసీ చీఫ్ చెప్పిన విధంగా మరి నోటీసులు ఇస్తారా, రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు ఉంటాయా అనేది మాత్రం ఎదురు చూడాల్సి ఉంది. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సదస్సు నిర్వహించనుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను ప్రజలకు వివరించనుంది. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సదస్సు నిర్వహించనుంది.
ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను ప్రజలకు వివరించనుంది. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కేబినెట్ లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు తెలంగాణ క్యాబినెట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం, మంత్రివర్గ సమావేశం అయితే కొనసాగుతున్నది. ఇందులో ప్రధానంగా ఒక అంశాన్ని మాత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంశాన్ని ప్రధానంగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2 సంబంధించి రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2ని ఘనంగా సదస్సును నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా, ప్రపంచంలో నలుమూలల నుంచి పెట్టుబడులే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలి. అది కూడా ఫ్యూచర్ సిటీలో, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు, అక్కడ సంబంధించి ప్రపంచాల్లో అన్ని కంపెనీల నుంచి ఇన్వెస్టర్స్ నే లక్ష్యంగా, పెట్టుబడులే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాలి. ప్రపంచ నలుమూలల నుంచి ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా ఈ సమ్మిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్న వెసులుబాట్లు, ఓవరాల్ గా ఆ కంపెనీలకు పెట్టుబడులు వచ్చిన ఇన్వెస్టర్స్ వచ్చిన కంపెనీలకు ఏదైతే వస్తాయో ఆ కంపెనీలకు సంబంధించిన ఏర్పాట్లు, అన్ని విధాల సౌలతులు, ప్రతి ఒక్కటి సదుపాయాలు, అన్ని మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి ఆ కంపెనీలకు అనుగుణంగా ఉన్న ఏర్పాట్ల పైన పూర్తిగా వచ్చిన ఇన్వెస్టర్స్ కు వివరించే విధంగా, అక్కడ గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో మనకు మొదటగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీలో గతంలో జరిగిన ఆ గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులు, వచ్చిన కంపెనీలు ఏంటి, వాటి వివరాలు ఏంటి, పూర్తిగా గ్లోబల్ సమ్మిట్ జరగబోయే గ్లోబల్ సమ్మిట్ 7, 8 తేదీల్లో పూర్తిగా దానికి సంబంధించిన ఒక మ్యాప్ తయారు చేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అక్కడ నోటీస్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈసారి వచ్చే పెట్టుబడులే లక్ష్యంగా గతంలో గ్లోబల్ సమ్మిట్ లో ఏ పెట్టుబడులు వచ్చాయి, ఇతర దేశాల నుంచి ఏ కంపెనీలు వచ్చాయి అనేది పూర్తి వివరాలను, వాటికి ఎంత పెట్టుబడులు పెట్టారు అనేది కూడా పూర్తి వివరాలను పొందుపరచాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రముఖంగా ఏరోస్పేస్ కావచ్చు, తదితర మెడికల్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, అనేక కంపెనీలను విషయంలో ఆకర్షించే విధంగా దాని రూట్ మ్యాప్ ను, ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా కూడా కేబినెట్ లో తీర్మానం చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల లక్ష్యంగా ఆ ఫ్యూచర్ సిటీలో వెసులుబాటుని, ఫ్యూచర్ సిటీ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది, అక్కడ ఉపయోగాలేంటి, అనువైన వాతావరణాలేంటి, ఆ పూర్తి వివరాలను కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ 8 తేదీల్లో డిసెంబర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ తలపెట్టిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటి నుంచే ప్రారంభించాలని, పూర్తి వివరాలను, గతంలో జరిగిన అనుభవాలు, ఏదైతే మొదట నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన తప్పులు కావచ్చు, వాటిని సరిదిద్దుకుంటూ మళ్ళీ పునరావృతం కాకుండా ముందుకు వెళ్లాల్సిందిగా కేబినెట్ మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గ్లోబల్ సమ్మిట్ విషయంలో మాత్రం 7, 8 తేదీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచ దేశాల నుంచి అన్ని కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలను, గతంలో మనకి ఏదైతే ఏరోస్పేస్ విభాగాలు కావచ్చు, అటు మెడికల్ కి సంబంధించిన అబ్బుల విషయాలు కావచ్చు, అనేక కంపెనీలు, ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఈ అన్ని కంపెనీల విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం వాళ్ళని ఆకర్షించే విధంగా ఈసారి గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించాల్సిందే అని కేబినెట్ మాత్రం తీర్మానం చేసింది. అంతేకాకుండా అనుకున్నట్టుగా మిగతా విషయాల్లో చూసుకున్నట్లయితే ఈ చేయూత పథకం విషయంలో కావచ్చు, పింఛన్ల విషయాల్లో కావచ్చు, మెట్రో రైల్ ఫేజ్ 2 విషయం, రేపు సంగారెడ్డిలో ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి డిజిటల్ కార్డు, ఏదైతే రేషన్ కార్డులో డిజిటల్ కార్డు కావచ్చు, ఇలా అనేక విషయాలపైన కేబినెట్ లో మాత్రం ఆమోదం, కేబినెట్ లో చర్చించారని తెలుస్తున్నది. దానికి సంబంధించిన ఇప్పటికైతే అఫీషియల్ గా మాత్రం ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి మాత్రం అఫీషియల్ గా ఇప్పటికైతే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ శేఖర్.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కొనసాగింపును డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన నిర్వహించిన మహిళా నేతలు పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే ఈ పథకాలను ఎత్తివేయాలని హైకోర్టులో పిటిషన్ వేయించిందని వారు ఆరోపించారు. హైకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించకపోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పథకాలను నిలిపివేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిలు హామీలు ఎట్లున్నాయంటే ఈ దొంగ హామీలు కేవలం కోడిని చూసుకొని శ్రీనివాస్ చూసుకున్నట్టు ముడుచుకొని తినాలి. కానీ ఇవి ఆయనకు చేత కాక ఇవన్నీకి చేత కాక కోట్లకి ఆయన వేయించిండు అడ్వకేట్ తోటి ఆయన్నే కొట్లాడుకుంటూ 4 సార్లు నోటీస్ వచ్చినా కానీ ఈరోజు పోనీకి చేత కాక ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము, నీకు ఖబర్దార్, మా ఒక్క హామీలన్నా ఇప్పటి వరకు నువ్వు తీసేసినట్టు తెలిసిందంటే నేను వదిలే ప్రసక్తే లేదు. దీన్ని మేము ఏమనుకుంటున్నామంటే నీ అయ్యసమ్మ కాదు, నీ అబ్బసమ్మ కాదు, మహిళలందరూ ఈ రోజు ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడుతున్నారు, నీ ఇంట్లోకి ఇస్తలేవు, నీ దగ్గరికి ఇస్తలేవు. కాబట్టి దీని మీద ఊకునే ప్రసక్తే లేదు. ఎట్లయితే నువ్వు ఏమేమి హామీలు కేసీఆర్ గారు పెట్టిన హామీలన్నీ తీసేస్తున్నావు, రైతు బంధువు తీసేసినావు, దళిత బంధువు తీసేసినావు, కంటి వెలుగు తీసేసినావు. కాబట్టి దీని మీద చాలా ఖండిస్తున్నాము. మేము ఊకునే లేదు. మహిళలని ఈ రోజు కోటేశ్వరాలు వేస్తున్నా అన్న దుర్మార్గునివి ఈ రోజు నీకేం రోగం వచ్చింది? కడప జిల్లా చక్రాయపేటలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ నిర్వాహకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డితో కలిసి మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కబ్జా, దోపిడీ అని విమర్శించారు. గత ప్రభుత్వాలలో లేని 22A నిబంధన ఇప్పుడు ఎలా వచ్చిందని ఆయన నిలదీశారు. బోమ్రాన్స్పేటలో 1000 ఎకరాల భూమిని ఎవరి పేరు మీదకు వెళ్తుందని, ఆ భూమిని చేతబడి చేసి మాయం చేశారా అని అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు నువ్వు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాళ్ళ రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చు. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి. ఏపీలోని అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన శాఖలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ వద్దే ఉంచుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులు, విద్యార్థులు తమ సమస్యలను పత్రికల్లో ప్రచురించుకోవాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి
జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసు వాళ్ళు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. ముఖ్యమంత్రి జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసు వాళ్ళు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్. విశాఖలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి ఎం విశ్వేశ్వర్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పార్క్ హోటల్ వరకు ర్యాలీ కొనసాగింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో సందడి చేశారు. దేశభక్తి నినాదాలతో సాగర తీరం మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారిని మాధవి, డివిఎం జగదీష్, డిఈఓ ప్రేమ్ కుమార్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. పలు విద్యా సంస్థలు చెందిన సుమారు 2,000 మంది విద్యార్థుల చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని భారీ ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో చౌటుప్పల్ పూరవీధులు మార్మోగాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగిరేసి ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమాన్ని చౌటుప్పల్లో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. అదే రకంగా ఈ సందర్భంగా రేపు జరపబోయేటువంటి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఖచ్చితంగా దేశభక్తితోటి మిగలాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా వందే మాతరాన్ని కూడా ఖచ్చితంగా అన్ని స్కూళ్లలో, కళాశాలల్లో గౌరవం తగ్గకుండా గౌరవాన్ని పెంచే రకంగా ఇవాళ వందే మాతరాన్ని, పూర్తి వందే మాతరాన్ని పాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు అనుగుణంగా పార్లమెంట్ లో కూడా చట్టం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రినే కుమారుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి 25 ఏళ్ల క్రితం బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు జ్యోతిశ్వర్ మద్యానికి బానిసై తండ్రితో తరచూ గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్షన్ డబ్బులు కావాలని తండ్రిని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న ఆనంద్ పై జ్యోతిశ్వర్ కత్తితో 5 చోట్ల దాడి చేసి పరారయ్యాడని చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు కరోనరీ ఎంజియోపిన్ నిర్వహించారు. ప్రస్తుతం జేపీ నడ్డా ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కార్డియాలజీ విభాగంలో ఆయనను పరిశీలనలో ఉంచినట్లు ఆసుపత్రి అధికారిక ప్రకటనలో వెల్లడించారు. శ్రావణ మాసం తొలి రోజున మహిళలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 710 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,890 రూపాయలకు చేరింది. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర ఏకంగా 5,000కు దిగొచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2,55,000 రూపాయలకు చేరింది. బంగారం, వెండి ధరల్లో మార్పులతో కొనుగోలుదారులు, వ్యాపారులు మార్కెట్ పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల కదలికలు, డాలర్ విలువ, దేశీయ డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో బూలియన్ ధరల్లో రోజువారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.